ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి వైద్య ఆరోగ్య శాఖ స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు మీరు సర్వీస్ చేసి 35 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్ చేసి మళ్ళీ వచ్చి మీ బెనిఫిట్స్ కోసం ఇక్కడ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? గతంలో ఇట్లాంటి పరిస్థితి ఉండేనా? ఇప్పుడే ఎందుకు వచ్చింది? దానికి కారణం ఏమనుకుంటారు? గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల లోపల రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులకు ఈ సమస్య రాలేదు. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లోపల 2024 మార్చి నుంచి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులు ఇప్పటి వరకు సంవత్సరంన్నర నుంచి ఒక 10,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్స్ ఉంటారు అన్ని డిపార్ట్మెంట్స్లలో కలిసి. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ లోపల వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర అధ్యక్షునిగా పెన్షనర్స్ అసోసియేషన్గా పనిచేస్తూ ఉన్నాం. ఈ యొక్క మహాధర్నాకు మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మా యొక్క బెనిఫిట్స్ అయినటువంటి కమ్యూటేషన్, గ్రావిటీ, తర్వాత 300 days ఈఏలు, తర్వాత జీపీఎఫ్ బిల్స్ సంవత్సరంన్నర నుంచి పెండింగ్ ఉన్నాయి, వాటిని సాధించుకోవాలనే మా ప్రయత్నం. ఇక్కడ 62 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలు కలిగినటువంటి వయోవృద్ధులు ఈ మహాధర్నా లోపల పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం ఇప్పుడైనా వీళ్ళందరినీ చూసి సానుభూతితోటి మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ను అందించాలని ఈ మహాధర్నా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా క్యాష్లెస్ హెల్త్ కార్డు ఇవ్వాలని, ముఖ్యంగా పెన్షనర్స్ అనారోగ్యాల పాలవుతున్నారు కాబట్టి ఆ అనారోగ్యాన్ని తట్టుకోవాలంటే ప్రభుత్వం క్యాష్లెస్ కార్డు ట్రీట్మెంట్ ప్రకటించి మమ్మల్ని ఈ ప్రభుత్వం ఒక ప్రజల్లోపల ఒక భాగస్వామిగా ప్రభుత్వ పెన్షనర్లు, ఎందుకంటే 35 సంవత్సరాలు నుంచి 45 సంవత్సరాలు ప్రభుత్వానికి పనిచేసినటువంటి మీరు మీ యొక్క వ్యక్తులు అని అనుకొని ముఖ్యమంత్రి గారు గతం లోపల చాలా మీటింగ్ లోపల ప్రభుత్వ పెన్షనర్ అంటే మా కుటుంబ సభ్యులు అని చెప్పారు. కాబట్టి మీ కుటుంబ సభ్యుల్లాగానే మాకు రావాల్సినటువంటి అలవెన్స్లను, బెనిఫిట్స్ను మాకు అందించాలని ఈ మహాధర్నా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మీరు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేశారు, ఎంతోమందికి వైద్య సేవలు అందించారు. ఇప్పుడు మీరు పెన్షనర్గా మీరు ఏదైనా అనారోగ్యంతో హాస్పిటల్ పోతే మీకు వైద్యం అందే పరిస్థితి ఉందా? వైద్యం అందే పరిస్థితి ఉందా అని అంటే ఎట్లుందంటే, రిటైర్డ్ అయిన ఉద్యోగికి వెల్నెస్ సెంటర్లు అనేటివి ఏర్పాటు చేశారు. అక్కడనే మేము ట్రీట్మెంట్ తీసుకోవాలి. చిన్న వాటికి ఏమన్నా మేజరు తీసుకోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళాలంటే మాత్రం లేదు. కాబట్టి మేము అడిగేది అదే, క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే మేజర్గా వచ్చేటటువంటి అనారోగ్యాలు, గుండెకి సంబంధించిన, హార్ట్, తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన, కిడ్నీకి సంబంధించిన, వీటికి సంబంధించిన, ఇవి క్యాన్సర్కి సంబంధించిన ఇవిట తీసుకోవాలంటే ప్రైవేట్ హాస్పిటలే మెరుగైన వైద్యం అందిస్తున్నాయి. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందడానికి క్యాష్లెస్ కార్డు పెన్షనర్స్కు మొట్టమొదటిగా రిలీజ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నగారు చెప్పినట్టుగా మా డిమాండ్స్ చాలా ఉన్నాయి, ఖచ్చితంగా నెరవేర్చాలి. ఇప్పుడు మాకు చాలా అన్యాయం జరుగుతుంది. పెన్షనర్స్కు 1.5 year నుంచి పెన్షన్ రాకపోతే ఎవరైనా ఇబ్బందులు పాలవుతాం. దయచేసి ప్రభుత్వం, మేము కూడా మనుషులం కనుక మాకు కూడా ఎన్నో అవసరాలు ఉంటాయి. ఎన్నో ఇప్పుడు రిటైర్మెంట్ అయితే ఎన్నో మేము పిల్లల పెళ్ళిళ్ళు ఉంటాయి, ఇటువంటి ఎన్నో సమస్యలు ఉంటాయి. అవన్నీ నెరవేర్చాలంటే మా బెనిఫిట్స్ మాకు సకాలంలో వస్తేనే బాగుంటుంది. లేకపోతే కొంతమంది హార్ట్ సార్జరీ చనిపోతున్నారు, కొంతమంది బాధపడుతున్నాం. ఎందుకంటే ఇక మీకు తెలియదు ఏముంది, సమాజంలో మేము మధ్యతరగతులం ఉద్యోగులు అంటే. మరి ఇప్పుడు మేము బయట 10 రూపాయలు ఇచ్చేది ఉంటుంది, మాకు వచ్చే మేము ఎన్నో మా కుటుంబ సమస్యలు ఉంటాయి, అవన్నీ తీర్చుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యల కోసం హెల్త్ కార్డ్స్ కంపల్సరీ ఇవ్వాలి. ఇస్తేనే మాకు హెల్త్ కార్డ్స్ ఇస్తేనే మేము ఆరోగ్యాలను కాపాడుకోగలుగుతాం. మరి ఈ సంవత్సరం 35 సంవత్సరాలు మేము ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసినప్పుడు మనం చూడకపోతే ఎట్లా అండి? ఖచ్చితంగా ప్రభుత్వం మేము దయచేసి ఖచ్చితంగా మా డిమాండ్స్ నెరవేర్చాలని కోరుతున్నాం. ప్రభుత్వం తప్పకుండా కన్సిడర్ చేస్తారని మేము అనుకుంటున్నాం. కాని పక్షంలో మా తడాకా మేము చేస్తాం. ఇప్పుడు మీరు వాళ్ళని కలుపుకొనే పోరాటానికి వెళ్ళిపోతున్నారా? నెక్స్ట్ కార్యక్రమం ఉంటుంది, వాళ్ళది ఒకటి కూడా ఉంటుంది. వాళ్ళు మా దాంట్లోకి వచ్చారు కదా, మరి వాళ్ళు కూడా కార్యక్రమం పెడితే మేము కూడా డెఫినెట్గా పోవాల్సి వస్తుంది. తప్పదు. పెన్షనర్లు ఉద్యోగులు కలిసే పోరాటం చేయబోతూ ఉన్నారు హక్కుల కోసం, అంతేనా? ఎస్, 100% కరెక్ట్. అది చేస్తాం. ప్రభుత్వానికి ఏమైనా డెడ్ లైన్ విధించారా? ఇంకా డేట్ ఫిక్స్ చేయాలి, వాళ్ళు చేస్తారు. మరి అప్పుడు కాకపోతే మా కార్యక్రమం మాకు ఉంటుంది కదా, మా పద్ధతులు మాకు ఉంటాయి, డెఫినెట్గా చేస్తాం. ఇప్పుడు ఆర్థికపరమైన అంశాలంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా, ఆర్థికేతర అంశాలు ఏమైనా ఉంటే మీకు అవి కూడా చేయొచ్చు కదా? అది కూడా చేయొచ్చు. యాక్చువల్గా 10 మాకు 6 ఆర్థికమైన లేవల్ల ఎట్లా ఉందో అట్లా చేయవచ్చు. వాళ్ళు ఉత్తర్వులు ఇస్తే సరిపోతుంది, అంతే. ఏముంది దాని కొరకు పెద్ద ప్రాబ్లం చేయాల్సింది కాదు కదా. అది వెరీ సింపుల్ విషయం. అది ప్రభుత్వం మరి ఎందుకు పట్టించుకోలేదో ఇప్పుడు కనీసం ఈ ధర్నాతోటి వాళ్ళకి కనువిప్పు వస్తుందని మేము అనుకుంటున్నాం. డెఫినెట్గా అవుతుందని చెప్పేసి ఈరోజు కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ అసోసియేషన్స్ మహాధర్నా జరిగింది. ఈ ధర్నాలో తెలంగాణ ఆల్ పెన్షన్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్, PJAC,
ఉమెన్స్ అసోసియేషన్స్ 3 కలిసి ఇక్కడ ధర్నా చేయడం అనేది జరిగింది. ప్రభుత్వానికి అనేక సమస్యల కోసం మేము పెన్షనర్స్గా మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కానీ ప్రజెంటేషన్ చేసినప్పుడు కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందన కనపడలేదు. స్పందన లేకపోవడం వల్ల ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ప్రధానంగా ఇప్పుడు పిఆర్సీ ఇవ్వలేదు, 5 డిఏలు ఇవ్వలేదు. తర్వాత హెల్త్కు సంబంధించిన ఇష్యూ చాలా ముఖ్యమైనది. అన్నిటికంటే హెల్త్కు సంబంధించినటువంటిది మాకు 2 లక్షలు మాత్రమే మినిమం పెన్షన్ మినిమం ఉంది, మ్యాక్సిమం ఉంది. అందుకోసం దాన్ని 10 లక్షలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్ ఇక్కడ ప్రధానంగా మేము చెప్పడం జరిగింది. అదే కాకుండా క్యాష్లెస్ కార్డు కూడా ఇస్తామని చెప్పారు. క్యాష్లెస్ కార్డు ఇవ్వకపోవడం, దానికి సంబంధించినటువంటి జీవోలు ఇష్యూ చేస్తాం, మీరు 500 ఇవ్వండి, మేము 500 ఇస్తాం, దాన్ని కలిపి ఒకటి సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా మీకు క్యాష్లెస్ కార్డు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ దానికి సంబంధించినటువంటి జీవోలు ఇవ్వడం కానీ, అది ఏర్పాటు చేయడం కానీ, దానికి సంబంధించిన ఏ ఇష్యూ కూడా ఇక్కడ పరిష్కారం కాలేదు. మేము గవర్నమెంట్తో కూడా చర్చలు జరిగిన సందర్భం కూడా ఇప్పటికి 3 నెలలు అయిపోయింది. 3 నెలలు అయినా కానీ మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి కనపడడం లేదు. ప్రధానంగా ఇదే కాకుండా అనేక సమస్యలు ఉన్నాయి. ఇది ఒకటే కాదు. 2024 తర్వాత రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 5 పైసలు రాలేదు. వాళ్ళందరూ కూడా దాదాపుగా 11,000 కోట్లు రావాల్సి ఉన్నాయి. కానీ అవి కూడా ఇవ్వడం లేదు. జీపీఎఫ్ మేము దాచుకున్నటువంటి 12,000 కోట్లు ఉన్నాయి, కానీ అవి కూడా వాడుకున్నారు. కనీసం 1 పైసా ఇవ్వడం లేదు. ఆ తర్వాత రియంబర్స్మెంట్కి సంబంధించినవి కూడా అనేక మంది ఉన్నాయి. మొన్న 17,000 కోట్లు విడుదల చేసినామని చెప్పారు, కానీ ఎవరికి వచ్చిందా అని చూస్తే ఎవరికీ కనపడడం లేదు. అందుకోసం ప్రభుత్వం ఏదైనా కానీ మాటలు చెప్తుంది తప్ప చేతలు చేయడం లేదని ప్రధానంగా మాకు కనపడ్డది. అందువల్ల తప్పనిసరి ఈ పరిస్థితిలో ఇవాళ మేము ఇక్కడ ధర్నా చేయడానికి ప్రధాన కారణం అదే, వేరే ఏం లేదు. కాకుండా పోని ఈ సమస్య ఉన్నది, దీంట్లో పరిష్కారం చేస్తాం, మీరు రండి, కూర్చోండి, మాట్లాడండి అని వాళ్ళు పిలిచిన సంఘానం లేదు. మేము అడిగినప్పటికీ కూడా ఒక్క రోజు కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళకి కష్టమైపోతుంది. అటు మంత్రులు కానీ, అటు అధికారులు కానీ, ఎవరు కానీ కూర్చోబెట్టి చర్చించే పరిస్థితి లేదు. పెన్షనర్స్ను పట్టించుకునే పరిస్థితి లేదు కనుకనే ఇవాళ యాజ్ ఏ పెన్షనర్స్గా మేము మాత్రమే ధర్నా చేస్తున్నాం. సర్వీస్ అసోసియేషన్ చాలా ఉన్నాయి. దాదాపు 206 సంఘాలు కలిసి జేఏసీ ఏర్పడ్డది. ఆ జేఏసీ ఏర్పడ్డా కానీ మాకు సంబంధించిన సమస్య ఎక్కువ పరిష్కారం కాకపోవడం వల్లనే వాళ్ళ పెన్షనర్స్గా మేము ఇక్కడ కూర్చొని కోఆర్డినేషన్ కమిటీగా ఏర్పడి ఈ ధర్నా చేయడం అనేది జరిగింది. ఇది దీంతో ఆగదు. మా సమస్య పరిష్కారం అయ్యేదాకా ఈ పోరాటం సాగుతుందని మరోసారి మేము అందరికీ చెప్పిస్తాం. గతంలో ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు ఉండే పరిస్థితి గతంలో ఉండేనా సార్? ఎప్పుడన్నా పోయిన గవర్నమెంట్ చేసిన కొంత, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా వీళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక నెలకు పెన్షన్ మాత్రమే ఇస్తారు. గత గవర్నమెంట్ ఆ పెన్షన్ కూడా ఇవ్వకపోయేది. 15వ తారీఖు, 20వ తారీఖు, 30వ తారీఖు, కొంతమందికి 3 నెలలకు 4 నెలలకు ఇచ్చినట్టు సంఘటనలు ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగింది ఒకటి. ఆ ఒకటి అంటే నెల నాడు మాత్రం పెన్షన్ ఇస్తున్నారు, మిగతాయి మాత్రం ఏమీ రావడం లేదు. అసలు విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా చెప్పబోయేది 2004 తర్వాత రిటైర్ అయిన వాళ్ళు దాదాపు 10-20 వేల మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇప్పటికి కూడా రాలేదు. పెన్షన్ మాత్రమే ఇస్తారు తప్ప వాళ్ళకి రావాల్సిన ఎమాల్మెంట్స్ ఉంటాయి. ఎమాల్మెంట్ అంటే కమిటేషను, గ్రాట్యుటీ, తర్వాత మిగతావి లీవ్ ఎన్కాష్మెంట్ ఇట్లాంటివి ఉంటాయి. అంటే ఒక పెన్షన్కి 30,000, 30,000 నుంచి దాదాపు 60-70 వేల దాకా, లక్షల దాకా, 30 లక్షల నుంచి 60-70 లక్షల దాకా ఒక్కొక్కళ్ళకి రావాలి. అయితే వాళ్ళు రిటైర్ అయ్యే బుద్ధే వాళ్ళు ఎన్నో ప్లాన్లు చేసుకుంటారు. ఏమైనా ఇల్లు కట్టుకుందామని, పెళ్లి చేద్దామని, ఇంకేదో అనుకుంటారు. కానీ ఇప్పుడు 2004 అంటే వాళ్ళు ఎంత, 24 అంటే వాళ్ళు ఎంత, 25 సంవత్సరాలు దాటిపోయింది. అయినా కానీ వాళ్ళ కనీసం ఒక్కటి కూడా ఇవ్వడం లేదు, 1 పైసా కూడా రాలేదు. అందుకోసం వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు చెప్పింది ఇప్పుడు మీరు చూసిన అక్కడ ఒక అతను చనిపోతే ఇవాళ మనం సంతాపం కూడా చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఇవాళ తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళు, తెలియని వాళ్ళు చాలామంది ఇట్లా చనిపోతూ ఉన్నారు. అందుకోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసం మేము తప్పనిసరి ఈ ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది మరోసారి విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు మీ ధర్నాకు పెద్ద ఎత్తున రెస్పాన్స్ కనిపించింది. చాలా చోట్ల నుంచి జనాలు వచ్చారు, విశ్రాంత ఉద్యోగులు వచ్చారు. నెక్స్ట్ మీ రెస్పాన్స్ ఏంటి? ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే మీ రెస్పాన్స్ ఎట్లా ఉండబోతాం? అదే తప్పనిసరిగా మళ్ళీసారి ఉద్యమం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది నేను చెప్పబోయేది. ఏమన్నా ప్రభుత్వానికి ఏదైనా డెడ్లైన్ కానీ, ఏదైనా డేట్ కానీ పెట్టడం జరిగిందా? డేట్ అంటే జేఏసీ వాళ్ళు ఈ మధ్యన పెట్టారు, 15th ఆగస్ట్ అని పెట్టారు. సరే వాళ్ళు కూడా మేము కూడా పోరాటానికి వస్తామని చెప్తున్నారు కనుక వాళ్ళతో కూడా కలిసి పని చేస్తాం. మేము సొంతంగా ఇప్పుడు చేస్తున్నాం, తర్వాత కూడా చేస్తామనేది మరోసారి చెప్తాం.